Hi, hello everyone. Welcome to Disha TV. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ ఉమాపతి. సో యాక్టెడ్ బై అవికా గోర్ గారు అండ్ అనురాగ్ గారు. మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే మనము రీసెంట్గా చూస్తూ ఉంటాం కదా, అంటే ఇప్పుడు బేసిక్ ఇప్పటి ట్రెండ్లో ఉన్నటువంటి విలేజ్లలో లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో సో అలాంటి ఒక లవ్ స్టోరీ అనమాట. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అవికా గోర్ గారి నుంచి వెళ్ళి ఇన్ని రోజులు మనం అంటే ఏమంటారు రాజు గారి గది 3 నుంచి వెళ్ళి రీసెంట్గా వచ్చినటువంటి మ్యాన్షన్ ఇలాంటి మూవీస్ చూస్తాం కదా. సో వధువు కానీ సో ఇవన్నీ కంప్లీట్ హారర్ కదా. సో ఈ మూవీ వచ్చేసరికి ఏంటంటే ఈ మూవీ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే వన్స్ ఒకసారి మళ్ళీ పాస్ట్కి వెళ్తే సినిమా చూపిస్తామా అలాంటి లేకపోతే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ అయితే మనకైతే గుర్తొస్తుంది అనమాట. సో అంత బాగా హిలేరియస్గా ఉంటుందన్నమాట. సో స్టోరీ ఇంకా మెయిన్ ఫస్ట్ హాఫ్లో కొంచెం అంటే ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్స్ కానీ లేకపోతే మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నారో సో అలాంటి అబ్బాయి మా ఇంట్లో పక్కన ఎలా ఉంటుందో సో మూవీలో కూడా అలానే ఉంటుందన్నమాట ఆ క్యారెక్టర్. అంటే కొంచెం ఏమంటారు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆ లుక్ కానీ అది ఉంటుంది. సో నెక్స్ట్ కామెడీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇక మెయిన్గా చెప్పాలంటే సినిమాలో పోసాని కృష్ణమురళి గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అంటే ఆయన క్యారెక్టర్ చాలా హిలేరియస్గా ఉంటుంది, అంటే చాలా బాగా నవ్వుతూ ఉంటుంది. అంటే బేసిక్ ఏంటంటే మనం ఆయన నుంచి వెళ్ళి ఇలాంటి టోటల్ ఫన్ చూసే చాలా రోజులు అయింది కదా. సో ఆయన నుంచి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఆయన ఫ్రెండ్స్తో జరిగినటువంటి కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఉంటాయి. అంటే ఊర్లలో ఒక పంచాయతీ పెద్ద ఎలా ఉంటుండు ఏంటి అనేది అయితే ఆ క్యారెక్టర్ అయితే మనకు చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇక కొంచెం ఏంటంటే కొంచెం ఎక్కడో కొంచెం మనకు క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్లో కొంచెం ఎక్కడో కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అంటే కొన్ని సీన్స్ కొంచెం ఏదో ఓకే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఒక మంచి మూవీ అయితే చూసినా ఉన్న ఫీలింగ్ అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట. ఇంక మెయిన్గా మ్యాక్సిమం చెప్పాలంటే అవికా గోర్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నమాట. అంటే ఆమె షూట్ చేసిన టైంలో ఈ క్యారెక్టర్లో కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. అంటే ఏమంటారంటే దీంట్లో ఏమంటారు హీరోయిన్ కాకుండా నార్మల్ ఒక ఏమంటారు విలేజ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఎలా ఉంటుందో కంప్లీట్ అదే లుక్లో ఉంటుందన్నమాట ట్రెడిషన్గా. సో అదనమాట. ఇక ఫ్యామిలీలో అంటే మన దాంట్లో ఆల్రెడీ ఇలాంటి స్టోరీస్ బేసిక్గా చూసే ఉంటాం మనం. చాలా స్టోరీలు ఏంటంటే ఇంట్లో ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకు కొంచెం అల్లరి చిల్లరగా తిరగడం, వాడు అక్కడి నుంచి వెళ్ళి ఏంటి అనేదే స్టోరీ కదా. బట్ ఇది కూడా ఉంటుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా చూడాలి అని అంటే కంప్లీట్గా డెఫినెట్గా ఉమాపతి మూవీ అయితే చూడొచ్చు అనమాట. సో ఉమాపతి అంటే కొంచెం రిలేటెడ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఉయ్యాల జంపాల, నెక్స్ట్ సినిమా చూపిస్తామా, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏ విధంగా అవుతున్నాయో సో ఉమాపతిలో కూడా అవికా గోర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అలానే ఉంటుందన్నమాట. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చిన్న ట్విస్టే బట్ కాకపోతే కొంచెం మంచిగా కామెడీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం ఏమంటారు ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా బాగానే అనిపిస్తుంది. సో ఓవరాల్గా కొంతమంది పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంది ఉంటుంది. కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ ఏంటంటే మరీ హైలీ ఎమోషనల్ ఎక్కడా ఉండదు, సేమ్ టైం ఏమంటారు కోపాలు లేకపోతే పెద్ద ఫైట్స్ ఎలాంటివి ఉండదు. కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో ఎలాంటివి జరుగుతాయి నార్మల్ విలేజ్లో జరిగే కదా. అండ్ నెక్స్ట్ లొకేషన్స్ మాత్రం చాలా బాగా చూపించాడు అనమాట. అంటే కంప్లీట్గా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఏంటంటే లొకేషన్స్ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ ఒక విలేజ్ లుక్లో చాలా క్లాసీ విలేజ్ లుక్ ఎలా ఉంటుందో అలా చూపించడం అనమాట. అంటే అప్పుడప్పుడే పొలాలలో నాట్లు వేసే సీన్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి వెళ్ళి వరి చేలు అలాంటివి మాత్రం చాలా చూసారు. కంప్లీట్గా ఒక విలేజ్లోనే షూట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఒక విలేజా బట్ లేకపోతే ఏంటో తెలియదు కానీ కంప్లీట్గా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఈ షూట్ అనేది అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఏంటంటే మనకు కొంతమంది అనుకుంటాం కదా ఏమంటారు ఇలాంటి మూవీస్ బేసిక్గా ఏంటి చూస్తాంలే అది అనుకుంటాం కానీ వల్గారిటీ కూడా ఎక్కడా ఉండదన్నమాట. కంప్లీట్గా ఏమంటారు ఒక మంచి సినిమా చూసాం అంటే ఏంటంటే కంప్లీట్ అందరూ వచ్చి ఏమంటారు కొంచెం వల్గర్గా రొమాన్స్ లేకపోతే చిన్నపిల్లలు చూడలేరు అలాంటి సీన్స్ అయితే ఎక్కడా ఉండదన్నమాట. కంప్లీట్ ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ బాగానే ఉంటుంది. తులసి గారు చేశారు, తులసి గారి క్యారెక్టర్ కూడా అమ్మ క్యారెక్టర్ బేసిక్గా మనకు తులసి గారి క్యారెక్టర్ అంటేనే మనకు అర్థమవుతూ ఉంటుంది కదా, కొంచెం వైల్డ్గా అలా ఉంటుంది కదా. బట్ ఈ మూవీలో విషయానికి వచ్చినట్లయితే తులసి గారి క్యారెక్టర్ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, బట్ బాగుంటుంది. ఓవరాల్గా అయితే మూవీ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో గుడ్, అన్ని రకాల ప్రేక్షకులు అయితే డెఫినెట్గా వాచ్ చేయొచ్చు అనమాట ఈ మూవీని. సో ఇది వాళ్ళ రివ్యూ, మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.